In this video we are going to see the security services. సో సెక్యూరిటీ సర్వీసెస్ అని అంటే నార్మల్గా మనకు సెక్యూరిటీని అచీవ్ చేయడానికి కొన్ని సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డేటా లాస్ట్ కాకుండా అండ్ డేటా ఇంటిగ్రిటీ కాకుండా డేటా ఇంటిగ్రేషన్ కానీ అథెంటికేషన్ కానీ సో దీస్ విల్ ఆల్ కమ్ అండర్ సెక్యూరిటీ సర్వీసెస్ అనమాట. సో సెక్యూరిటీ అని అంటే ఒక డేటాని సెక్యూర్ చేయడము. సో ఆ సెక్యూరిటీ అనేది ఎటువంటి సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తుంది ఇస్ నథింగ్ బట్ సెక్యూరిటీ సర్వీసెస్. నార్మల్గా దర్ ఆర్ 4 kinds of security services. ఇవి చాలా ఉంటాయి బట్ ఇవైతే ప్రైమరీ. ఫస్ట్ వన్ ఈజ్ అథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ నాన్ రిప్యుటేషన్ అండ్ ఆడిటింగ్. ఫస్ట్ వీటి నార్మల్ డెఫినేషన్స్ చూద్దాము. దెన్ నెక్స్ట్ ఐ విల్ రైట్ ద డెఫినేషన్స్ ఆన్ ఈచ్ టాపిక్. అప్పుడు మీరు నోట్ చేసుకునే డెఫినేషన్స్. ఫస్ట్ అథెంటికేషన్ అంటే ఏంటో చూద్దాము. సో నార్మల్గా అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ మనం ఏమన్నా వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ఆర్ యాప్లో లాగిన్ అవుతున్నాం అనుకో, ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఏమొస్తుంది, లైక్ సైన్ ఇన్ అవ్వడం కానీ లాగిన్ అవ్వడం కానీ. సో ఆల్రెడీ న్యూ యూజర్ అయితే సైన్ ఇన్ అవ్వాలి. ఆల్రెడీ యూజర్ అయితే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ క్రెడెన్షియల్స్ని మనం అక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ క్రెడెన్షియల్స్ ఇస్ నథింగ్ బట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇఫ్ నేను యాక్చువల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు తెలుసు, సో అక్కడ నేను ఎంటర్ చేసి లాగిన్ అవుతా. బట్ ఎనీ అదర్ థర్డ్ పార్టీస్, ఎనీ అదర్ పర్సన్ వచ్చేసి దానికి లాగిన్ అవ్వాలి కాబట్టి అప్పుడు అక్కడ ఏం చేయాలి, ఎంటర్ చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. బట్ రాంగ్ ఎంటర్ చేసాను అనుకో, దానికి యాక్సెస్ అనేది డినే అయిపోతుంది. సో నువ్వు ఆ యాప్లోకి వెళ్ళడం కానీ ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ సర్వీసెస్ ఎందుకనంటే ఇప్పుడు నార్మల్గా మనకు కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, అలా లేకపోతే యాడెటర్ గేమ్స్ ఉన్నాయి. నాకు తెలుసు, నా యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసు, నా దాంట్లో కొన్ని మనీ ఉన్నాయి. సో నేను రోజు డైలీ గేమ్స్ ఆడుతూ ఉంటాను. సో నా ఫ్రెండ్ వచ్చేసి దాని లోపలికి వచ్చి, ఫ్రెండ్ కాకుండా ఎనీ అదర్ పర్సన్ వచ్చేసి లాగిన్ అయ్యి ఎంటర్ చేసేసి ఆ మనీని విత్డ్రా చేసే ఛాన్స్ ఉంటుంది, ఆర్ దీని మీద ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్టాక్స్ ఉన్నాయి కదా, స్టాక్ మార్కెటింగ్ అని అవన్నీ. సో ఎనీ అదర్ వెబ్సైట్స్ అనమాట. అలా జరగడం వల్ల ఏమవుతుంది, డాటా అనేది లాస్ అవ్వడం, మనీ లాస్ అవ్వడం ఇలా జరుగుతుంది. అదే అథెంటికేషన్ ప్రొవైడ్ అయిందనుకో, లైక్ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ పర్ఫెక్ట్ ఎంటర్ చేస్తేనే కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక మనకు ఓటీపీ వస్తుంది. సో ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్కి, ఆ లింక్ అయిన ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు వేరే డివైస్లో, వేరే ఫోన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినా కూడా, ఎంటర్ చేసినా కూడా ఓటీపీ ఆ డివైస్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకపోతే యాక్సెస్ డినీ అవుతుంది కదా. సో అథెంటికేషన్ అటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ప్రైమరీ వన్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ వన్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద అథెంటికేషన్. అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అనమాట. లాగిన్ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని కరెక్ట్ ఎంటర్ చేస్తేనే యాక్సెస్ ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆథరైజేషన్. సో వాట్ ఈజ్ మీన్ బై ఆథరైజేషన్ అంటే, ఆఫ్టర్ అథెంటికేషన్ మనము పర్ఫెక్ట్ ఎంటర్ చేశాక ఒక వెబ్సైట్లోకి లాగిన్ అయినాక మనకు ఎక్కడి వరకు యాక్సెస్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు గూగుల్ ఉంది, మనం సెర్చ్ చేసాం ఏమైనా, లైక్ ఏమైనా హీరో ఆర్ హీరోయిన్ ఫోటో సెర్చ్ చేసినాం. సో ఇప్పుడు సపోజ్ ఇలియానా ఫోటో సెర్చ్ చేసినాం అనుకో, దెన్ ఆ ఇలియానా ప్లేస్లో మనకు ఒకవేళ యాక్సెస్ ఉంటే, మొత్తం కంప్లీట్ యాక్సెస్ ఉంటే, ఇండియానా ప్లేస్లో వేరే వాళ్ళ ఫొటోస్ని కూడా మనము రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది కోడింగ్ లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనము చేంజ్ చేసే యాక్సెస్ ఉందనుకో, అప్పుడు వాట్ ఈస్ ద యూస్. ఇప్పుడు ఎదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసి ఆ డేటాని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆథరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్, ఎక్కడ వరకే యాక్సెస్ చేయాలి యూజర్కి. ఆఫ్టర్ లాగిన్ అనమాట, మనం లాగిన్ అయ్యాక ఎక్కడ వరకే యాక్సెస్ చేయాలి. సో డెఫినేషన్ ఏంటంటే, up to what extent the user will have the access for the data or for the information. Okay, అది నెక్స్ట్ డెఫినేషన్ రాసా, వరి అవ్వకండి. ది నెక్స్ట్ నాన్ రిప్యుటేషన్. ఆథరైజేషన్ నథింగ్ బట్ యాక్సెస్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇస్ నథింగ్ బట్ ఎంతవరకు అనమాట. ఓకే, నాన్ రిప్యుటేషన్ అంటే ఒకసారి ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి సెండ్ చేశాడు మెసేజ్, దాని మధ్యలో థర్డ్ పార్టీస్ వచ్చేసి మెసేజ్ని మాడిఫై చేసి బికి సెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ బి ఏ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుందో, ఇన్ కేసు రాంగ్ మెసేజ్ సెండ్ చేసింది థర్డ్ పార్టీ, యాక్చువల్ మెసేజ్ ఫ్లాప్ అయ్యి చేంజ్ చేసి థర్డ్ పార్టీ చేంజ్ చేసింది. బట్ ఇక్కడ నాన్ రిప్యుటేషన్లో నో ఛాన్స్ అనమాట. లైక్ ఇప్పుడు నేను ఒక పర్సన్ని ఇంకో పర్సన్కి మెసేజ్ సెండ్ చేశాను, బట్ ఇక్కడ నేను ఆ మెసేజ్ నేను సెండ్ చేయలేను అని చెప్పొద్దు. సో వీ కెనాట్ deny that I haven't sent the message to the receiver, to other person. సో డెఫినేషన్ వచ్చేసి, యాక్చువల్గా ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి సెండ్ చేసినప్పుడు
ఇక్కడ ఏ అనే పర్సన్ మెసేజ్ నేను సెండ్ చేయలేదు అని అనుకోలేదు. సో దట్ ఈస్ నాన్ రిపిటేషన్. ది నెక్స్ట్ ఆడిటింగ్. ఆడిటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు డాటా సెండ్ చేసే ప్రాసెస్లో ఎనీ కైండ్ ఆఫ్ హ్యాకింగ్ జరుగుతుంది. లైక్ థర్డ్ పార్టీస్ వచ్చి డిస్టర్బ్ చేయడం కానీ, అండ్ చేంజ్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ. సో దోస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్. నెక్స్ట్ ఆడిటింగ్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ మీన్స్ అనలైజింగ్ ద డాటా, లైక్ అనలైజింగ్ ద సెండర్ అండ్ రిసీవర్. లైక్ ఇఫ్ ఎనీ హ్యాకింగ్ జరిగితే డేటాలో యాక్చువల్ సెండర్ని రిసీవర్ని అనలైజ్ చేసి దెన్ థర్డ్ పార్టీస్ ఎవరు అనేది తెలుసుకొని హ్యాకర్ని ఆ థర్డ్ పార్టీస్ని ఎలిమినేట్ చేస్తుంది. సో దట్ డేటా ప్రొటెక్షన్ అనేది అచీవ్ అవుతుంది. సో దట్ డేటా విల్ బి ప్రొటెక్టెడ్. సో దట్ ఈస్ ఆడిటింగ్ అండ్ దీస్ ఆర్ ద సెక్యూరిటీ సర్వీసెస్ ఇన్ ద cryptography network security, authentication, authorization, non-repudiation and auditing. That's it. సో ఇలాంటి కంటెంట్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షూర్గా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ టాపిక్స్. థ్యాంక్ యూ.